కార్తీక మాసం రెండవ సోమవారం సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పంచారామ క్షేత్రం శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే స్వామివారి దర్శనానికి క్యూ లైన్లో బారులు తీరారు. దీపారాధన కార్యక్రమాలు నిర్వహించి భక్తి శ్రద్ధలతో స్వామివారిని ఆరాధించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించామని ఆలయ అధికారులు, చైర్మన్ తెలిపారు. క్షేత్ర శిరోభాగ నిలయ పాలకొల్లు క్షీర రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం కార్తీక మాసం పురస్కరించుకొని వచ్చే యొక్క భక్తులని అంచనా వేసుకొని 1000 నుంచి 10,000 మంది వరకు కూడా చక్కటి భోజన వసతి అన్ని ఏర్పాట్లు జనాలను వచ్చే యొక్క భక్తుల్ని దృష్టిలో పెట్టుకొని కార్తీక మాసం సందర్భంగా అన్ని ఏర్పాట్లు కొత్త పాలక మండలి సభ్యులుగా మమ్మల్ని ధర్మకర్తల మండలిగా నిమ్మల రామానాయుడు గారు నియమించారు. నేను ఈ ధర్మకర్తల మండలి చైర్మన్. నా పేరు మీసాల రామచంద్రరావు, రాము అంటారు. ఇవన్నీ కూడా చక్కగా రామానాయుడు గారి యొక్క ఆదేశాల మేరకే మేము పర్యవేక్షించి చక్కటి ఏర్పాట్లు చేసి ఉన్నాము. ప్రతి ఒక్క భక్తులు కూడా వచ్చి స్వామివారిని, అమ్మవారిని దర్శనం చేసుకొని తీర్థప్రసాదాలు స్వీకరించగా కోరుచున్నాం. ఓం నమ శివాయ. శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం పాలకొల్లు శ్రీ స్వామివారి ఆలయంలో జరుగుతున్న కార్తీక మాస ఉత్సవములు సందర్భముగా ఈరోజు రెండో సోమవారం సందర్భముగా భక్తులకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి ఉన్నాము. అలాగే ఉచిత దర్శనకు సపరేట్గా క్యూ లైన్స్ ఏర్పాటు చేయడమైనది. అలాగే విశిష్ట దర్శనము మరియు ప్రత్యేక దర్శనము, అభిషేకం చేసుకునేటువంటి భక్తులకు సపరేట్గా క్యూ లైన్స్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మా దేవాలయానికి నూతనంగా ఏర్పడినటువంటి ట్రస్ట్ బోర్డు వారు కూడా ప్రతి నిత్యం కూడా పర్యవేక్షించి వారు కూడా మాతో పాటు సహకరించి అన్ని ఏర్పాట్లలో కూడా తోడ్పడుతున్నారు. అలాగే ఈ బోర్డు వేసినటువంటి మా నిమ్మల రామానాయుడు గారు, నీటిపారుదల శాఖ మంత్రులు వారి యొక్క ఆదేశాలనుసారం అన్ని ఏర్పాట్లు కూడా చేయటం ఉన్నది. ప్రతి క్షణం వారి యొక్క పర్యవేక్షణలో కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా